మన విజయ్ దేవరన్న అన్ని సినిమాల కంటే చాలా బాగా చేసిన అన్న నిజంగా చెప్తున్నా. ఎమోషనల్ పరంగా కానీ ఆర్థికంగా పరంగా కానీ పరువు ప్రకారం కానీ ప్రతి ఒక్క సీన్ అద్భుతంగా ఉంది నిజంగా చెప్తున్నా. ఇది మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఎవరు బాగలేదు అన్ని ఇందులో కుదరదు, ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించిన సినిమా ఉన్నది. మొత్తం ఎమోషనల్ కానీ కామెడీ పరంగా కానీ ప్రతి ఒక్కరు యాక్టర్ కానీ ప్రతి ఒక్కరి యాక్షన్ బాగుంది. స్టోరీ కూడా బాగుంది అన్న, ఎమోషనల్గా బాగుంది నిజంగా చెప్తున్నా. ఈ సినిమా చూసినప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే అవమానపరుస్తారు కదా వాళ్ళకి ధైర్యం 100% చెప్తున్నా. అంత బాగుంది ఈ సినిమా. లవ్ అంటే మధ్యతరగతి వాళ్ళు కొంతమంది ఓర్వలేని వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు అట్లా ఇట్లా వాళ్ళ దగ్గర కారు ఉంది అని అవమానిస్తారు కదా. సో వాళ్ళు ఎన్ని కష్టాలు ఉంటారు అనేది ఈ సినిమాలో ఉంటుంది. ఎంత ఇది ఎమోషనల్గా ఫీల్ అవుతారు అనేది వాళ్ళకు కూడా ఈఎంఐలు కట్టకము ఇవి అన్నీ ఉంటాయి కదా, ఒకే ఉండదు కదా. సో అదే అని స్టోరీ ఉంది. స్టోరీ మాత్రం చాలా బాగుంది అన్న. ఎక్కడ డైరెక్టర్ ల్యాగ్ చేయలేడు, ఎక్కడ చేయలేదు. మన మృణాల్ యాక్టింగ్ అయితే చంపేసి నిజంగా. అమ్మాయిలు కొంతమంది అంటారు మౌనంగా ఉండే అమ్మాయిలు మోసం చేస్తారంటారు, కానీ నిజంగా మౌనంగా ఉండే అమ్మాయిలు దేవతలు అన్న నిజంగా చెప్తున్నా. వాళ్ళు గుండెలో పెట్టుకుంటారు. వాళ్ళకి నిజమైన ప్రేమ అంటే వాళ్ళు నిజంగా చెప్తున్నా. ఎప్పుడు మాస్గా మాట్లాడుకుంటా ఎప్పుడు ఉంటారు చూడు, వాళ్ళు దొంగలు నిజంగా చెప్తున్నా. మౌనంగా ఉండే అమ్మాయిలు నిజంగా వాళ్ళు దేవతలు నిజంగా చెప్తున్నా. వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళని ప్రేమించాలి నిజంగా చెప్తున్నా. నిజంగా ఆమెను చూస్తుంటే నాకైతే నిజంగా లవ్ చేయాలి, అలాంటి అమ్మాయిని లవ్ చేయాలనిపించింది నిజంగా చెప్తున్నప్పుడు. అంత బాగుంది కాన్సెప్ట్ అన్నా. సూపర్ చెప్పినా నిజంగా కూడా తీసిస్ రాయాలన్నా సినిమా మొత్తం చెప్తున్నా. ఆ హీరోనే చూసిన నిజంగా చెప్తున్నా. ఈ విజయనన్న చూసిన యాక్టింగ్ బాగా చేసిండు, కానీ నా మనసు అయితే లాగేసింది చూడు బ్రో నిజంగా చెప్తున్నా. అమ్మాయిలని మనము ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి అర్థం చేసుకోలే, అప్పుడు మనకు కనెక్ట్ అవుతారు నిజంగా చెప్తున్నా. ఈ ప్రతిదీ కామంతో చూడకూడదు భయ్య. కొంతమంది అందరూ అట్లా ఉండరు, కానీ మంచోళ్ళు గుర్తుంటారు. ఆ మంచోళ్ళు ఎవరంటే ఎక్కువ మౌనంగా ఉండే అమ్మాయిలే నిజంగా మంచోళ్ళు చెప్తున్నా. ఈ మనసుతోనే చెప్తున్నప్పుడు నిజంగా నేను అంత ఇది చేస్తా ఆ సినిమాని. కానీ ఓవరాల్గా సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. ఇందులో ప్రతి ఒక్క ఏదైనా సరే ప్రతి ఒక్క సబ్జెక్ట్ బాగుంది బ్రో. ఫ్యామిలీ పరంగా 10 ఇచ్చిన తక్కువనే అన్న నిజంగా చెప్తున్నా. సినిమా చూడాలా ఏంటి మరి అన్న? ఎన్నిసార్లు చూడకు, కానీ చూడాలి సినిమా మాత్రము. పాత సినిమాలక కాదు, చేంజ్ చేయండి మన విజయన్న నిజంగా చెప్తున్నా. దండం పెడుతున్నా తీసిన డైరెక్టర్ కు, మన విజయన్న. మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టిండు అన్న. అన్న ఒక స్టార్ ఫ్యామిలీ మూవీ అంటే చూస్తాను నిజంగా చెప్తున్నా. చాలా రోజుల తర్వాత మనం ఒక హార్ట్ టచింగ్ సినిమా పడ్డది. ఎందుకంటే ఒక లవ్ స్టోరీలు చూసాం, ఒక యాక్షన్ మూవీస్ చూసాం, ఒక మాఫియా మూవీస్ చూసాం. ఇది ఒక ఫ్యామిలీ నెంబర్ సినిమా. ఇది ఒక డిఫరెంట్ సినిమా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం ఒక ఫ్యామిలీ మూవీ చూడడం అనేది ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. విజయ్ కెరియర్లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒక గీతా గోవిందన్ సినిమా చూసామంటే అప్పట్లో ఆయన కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. దీని తర్వాత అంటే మళ్ళీ ఒక ఫ్యామిలీ స్టార్ మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆల్రెడీ దిల్ రాజు ఈ సినిమా కూడా హిట్ కొడతా అని చెప్పిండు, హిట్ కొట్టి చూపించిండు. ఆల్రెడీ చాలా మంది టీం కూడా సినిమా ఓపుతో ఉన్నారు, సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పారు. ఈ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఎందుకంటే విజయ్ దేవరకొండ కెరియర్లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కళ్ళు సినిమా వచ్చి ఎంజాయ్ చేసిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా చాలా పెద్ద స్థాయికి వెళ్తాయని అనుకుంటున్నా. విజయ్ దేవరకొండ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఎందుకంటే మొన్న డిజెటీలో ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఇది కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సమ్మర్లో చాలా మంది ఫ్యామిలీ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్ సినిమా, సూపర్ బ్లాక్ బస్టర్. ఆయన అన్నది ఆల్రెడీ 200 కోట్లు కొడతా అని చెప్పింది కదా, దాన్ని మించి క్రాస్ అవుతుంది సినిమా. 200 కోట్లు అటు ఇటు కావచ్చు, సినిమా మాత్రం సమ్మర్లో మొత్తం పెద్ద బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. సూపర్ సినిమా, సూపర్. వైన్స్ లో దొరుకుతుంది మందు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు హిందూ. నిజంగా హాట్ సమ్మర్ లో వెనిలా ఐస్ క్రీమ్ లాగా ఉంది. హీరోయిన్ అయితే మృణాల్ ఠాకూర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది బ్రో. హైదరాబాద్ లో ఫేమస్ గోల్కొండ ఇట్టు కొట్టాడన్న విజయ్ దేవరకొండ. నిజంగా సినిమా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కి ఒక హెడ్ ఉంటాడు. ప్రతి ఒక్క హెడ్ కూడా నిజంగా ఫ్యామిలీ స్టారే. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎవరైతే మిడిల్ క్లాస్ లో హెడ్ అయితే ఉంటారో నిజంగా వాళ్ళైతే ఫ్యామిలీ స్టారే. ఈ సినిమా పేరు ఫ్యామిలీ స్టార్ అని కాకుండా 5 స్టార్ అని పెట్టేది ఉండే. ఎందుకంటే అంత స్వీట్ ఉంది మూవీ అయితే, అంత కూల్ గా ఉంది. నిజంగా డే టైమ్ లో మీరు ఎవరైనా వెన్నెలని చూసి ఉంటారా? నేను చూసిన సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ హాట్ సమ్మర్ లో కూల్ అంటే కూల్ కామెడీ చేసిండు. మూవీ అయితే నిజంగా చెప్తున్నా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి ఫ్యామిలీ మూవీస్ అంటే అందరికి విక్టరీ వెంకటేష్ గుర్తొస్తాడు. ఈ సినిమా తర్వాత నుంచి ఫ్యామిలీ మూవీ అంటే విజయ్ దేవరకొండనే గుర్తొస్తాడు. నిజంగా చెప్తున్నా క్లైమాక్స్ లో అయితే విజయ్ అయితే ఏడిపించేసిండు. కంట్లో నుంచి వాటర్ అంటే వాటర్ వస్తుంది.
మూవీ అయితే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నాను, మీ ఫ్యామిలీ తోటి మూవీ చూడండి. ఒక మిడిల్ క్లాస్ అతను ఒక ఎకనామిక్ క్లాస్ నుంచి ఒక ఫస్ట్ క్లాస్ కి ఎలా వెళ్ళాలో అన్నది చూపించినారు. మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ బ్రో, నెక్స్ట్ లెవెల్ ఉంది, అంతే ఇచ్చి పడేసిండు. ఫుల్ మజా వస్తుంది మూవీ చూస్తే కనుక, ఫుల్ మజా వస్తుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. రాజుగారు మా కోసం ఎంఎంఎన్ రాజు గారు మా కోసం 200 టికెట్ తీసుకున్నారు. ఫ్యామిలీ పరంగా చాలా బాగుంది. సినిమా మాత్రం చాలా సూపర్ గా వచ్చింది. ప్రతి ఒక్క ఫ్యామిలీ సినిమా థియేటర్లోనే చూడాలండి. సినిమా 100 డేస్ పక్కా వస్తుంది. సినిమా 100 డేస్ పక్కా వస్తుందండి. సినిమా 100 డేస్ పక్కా వచ్చిందండి. ఈ మూవీ ఎంఎంఎన్ రాజు గారు మా కోసం 200 టికెట్స్ ఆ నిజామాబాద్ రాజు గారి గురించి ఎంఎంఎన్ రాజు గారు మా అందరూ 200 టికెట్స్ 100% కరెక్ట్ గా సూపర్ గా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ తోటి థియేటర్ లోనే వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతుంటే చెప్తుంటారు సినిమా గురించి. మీరు అడుగుతుంటాను సినిమా గురించి. సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్క పర్సన్ ఫ్యామిలీతో ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలో చక్కగా చూపించారు. ఈ రోజుల్లో చూడవలసిన సినిమా అండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. గీతా గోవిందం ఇస్ డిఫరెంట్. ఇది ఈ సినిమా డిఫరెంట్ అండి. ప్రతి ఒక్క యూత్ ఈ సినిమా చూసి చాలా నేర్చుకోవాలి. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఈ రోజుల్లో. ఈ సినిమా వల్ల రాజుగారు ఒక సమాజానికి మంచి ఇన్స్పిరేషన్ గా ఇచ్చారు. ఈ సినిమా రాజుగారికి 1 థ్యాంక్స్. 100 డేస్ కంటే 200 డేస్ కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలి. ఎవ్రీ ఫ్యామిలీ పర్సన్ మస్ట్ వాచ్ ద మూవీ. ఫ్యామిలీ స్టారా మామూలుగా అల్టిమేట్ ఉంది భయ్య, బాగుంది, చాలా బాగుంది. అంటే లైగర్ సినిమా పోయింది తర్వాత మనం డిసప్పాయింట్ అయినాము, కానీ ఈ సినిమా మాత్రం మంచి గట్టి ఇచ్చి పడేసి నిజంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట. నిజంగా ఇది కూడా పోతుందేమన్న ఒక డౌట్ ఉండేది, ఎందుకంటే మనోడు ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా, ఓవర్ కాన్ఫిడెన్స్, దానివల్ల గట్టిగా పోతుందేమో అనుకున్న 3 సినిమాలు ఫ్లాప్ అయితే వరుసగా అనుకున్నా, కానీ చాలా బాగుందన్న. వండర్ఫుల్ మూవీ. ఫస్ట్ హాఫ్ మొత్తం మిడిల్ క్లాస్ మీద వెళ్ళిన, సెకండ్ హాఫ్ మొత్తం లవ్ గురించి కానీ ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కాంబినేషన్ మాత్రం నిజంగా అది చూస్తున్నా కొద్ది చూడాలనిపించింది. అలాగే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి భయ్య, ప్రతి ఒక్కరు చూడొచ్చు. అంటే లైగర్ సినిమాతో పోల్చుకుంటే నిజంగా చెప్తున్నాయి 100-200% మాత్రం న్యాయం చేసిన భయ్య, చాలా బాగుంది. అంటే ప్రతిదీ కూడా కనెక్ట్ అయిపోతుంది, ఆడియన్స్ మాత్రం ఎక్కడ మిస్ కాకుండా చూస్తారు. సూపర్గా ఉంది. ఓవరాల్ అయితే చాలా మంచి సినిమా భయ్య. క్లైమాక్స్ ఏడిపించేసాను నిజంగా. లవ్ స్టోరీ గురించి మాత్రం ఒక అద్భుతమైన మంచి మెసేజ్ ఇచ్చిండు. లవ్లో నిజంగా జెలసీ ఫీలింగ్స్ కానీ అదంతా అద్భుతంగా చూపించడం అంటే చాలా బాగుంది. అలాగే జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ చాలా బాగా యాక్ట్ చేస్తారు. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి ఒక్కడే ఇల్లు మొత్తం గడుపుతాడు. అంటే ఎవడో ఒకడే ఉంటాడు అన్నమాట ఇంటికి రాజు. ఆ రాజే మొత్తం ఇల్లు మొత్తం నడుపుకుంటూ వస్తాడు. ఈజ్ ఎ లీడర్ అనమాట. ఆ లీడరే మన అన్న. చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ భయ్య, ప్రతి ఒక్కరు చూడొచ్చు. రేటింగ్ 100కి 100 ఇస్తా భయ్య. మనోని అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కదా, 100కి 100 ఇస్తా. యా బ్రో, ఫ్యామిలీ స్టార్ సినిమా అయితే చూడడం జరిగిందన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే గీతా గోవిందం అంత బ్లాక్ బస్టర్ అని చెప్పలేను, కానీ చూసినంతే బోర్ కొట్టకుండా విజయ్ అన్నకి ఒక మంచి డీసెంట్ హిట్ అయితే వచ్చింది. ఆయన యాక్టింగ్ అయితే మాత్రం సూపర్ అనమాట. కొత్త విజయం చూపించాడు. ఎప్పుడు కూడా యాటిట్యూడ్ ఆ డైలాగులతో చెప్పి మనం మంచి మూడ్లో కనిపించాడు కదా. చాలా సైలెంట్గా చాలా డీసెంట్గా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇంకా రొనాల్డ్ ఠాకూర్ యాక్టింగ్ కూడా చాలా డీసెంట్గా, సీతారామం హాయ్ నాన్న అదే పర్ఫార్మెన్స్ చాలా రోల్ చాలా అంటే చాలా బాగా నటించింది. ఇంకా గోపిచంద్ గారి మ్యూజిక్ అయితే ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నిజంగా కంటతడి పెట్టించారనమాట. చాలా ఎమోషన్ సీన్స్లో మేము కంటతడి పెట్టుకున్నాం. ఎమోషన్ సీన్స్లో కూడా కావచ్చు, ఆ ఎలివేషన్ సీన్స్లో కావచ్చు. ఇంకా విజయ్ దేవరకొండ కోసం పరశురామ్ గారు ఏదైతే రాసుకున్నారో అదైతే పక్కగా చెప్పారన్న. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే మీటర్లో పోయిన సినిమా. ఎక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అని కాదు, ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక మంచి కామెడీ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఆ సీన్స్ ఫీల్ అవుతూ ఇంటర్వెల్ ముందు అయితే మంచి హై వచ్చే సీన్ ఉంటుంది. అదైతే నాకంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎక్కడ బోర్ అయితే కొట్టడం మెయిన్, అది బోర్ కొట్టకుండా మనకి కామెడీని అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కవర్ చేస్తూ పరశురామ్ గారు యాక్సెప్ట్ చెప్పుకోవాలి. డైలాగులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక ఫ్యామిలీ అంటే మిడిల్ క్లాస్ అంటే ఏదేదో చీప్గా చూపించడం కదా, ఒక ఫ్యామిలీ మ్యాన్ ఎలా కష్టపడతాడు ఏంటని చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ ఆయన పడే బాధను చూపించారు, సెకండ్ హాఫ్ ఆయన ఎదిగే విధానం చూపించారు. నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్లో ఒక మాసి ఫైట్ అయితే డిజైన్ చేశారు, అది కూడా చాలా బాగుంది. 2-3 ఫైట్లు కూడా నయ్యి కూడా ఎంజాయ్ చేస్తారు. బట్ యూత్కి కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు చూసే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ క్లాసీ మూవీ. బట్ మాస్ ఎలివేషన్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయి. బట్ మాస్ కన్నా క్లాసీ ఫ్యామిలీ అంటే బాగా బ్రహ్మరథం పడతారు సినిమాకి అయితే. అవును అంటే మనోడు కొంతమంది ఎక్స్పెక్ట్ చాలా మాస్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తారు, కొంతమంది క్లాస్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఈ రెండు ఈక్వల్ చేసి ఎక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా బయటకి అయితే తీసుకొచ్చాడు. 2.5 గంటల సేపు మాకైతే బోర్ అయితే కొట్టడం లేదు. ఇంక ఇంటర్వ్యూల ముందు ఆ క్లైమాక్స్ సీన్ అయితే ఆ మాస్ ఆడియన్స్ పండగ
ఇలాంటి సినిమా అనమాట. ఆ 2 సీన్స్లో అయితే మాత్రం మిగతాదంతా ఫ్యామిలీ ఆడియన్స్కి. గోపిచంద్ర మ్యూజిక్ కావచ్చు, ఆయన అన్న రైటింగ్, పరశురామ్ గారు రైటింగ్, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే పరశురామ్ గారు మార్క్ అయితే మిస్ అవ్వలేదు. ఆయన సినిమాలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తారో అది పుష్కలంగా ఈ సినిమాలో ఉంది. హిట్ కోసం చూస్తున్నారు, హిట్ కొట్టాడు. అంటే గీత గోవింద్ అంత బ్లాక్ బస్టర్ అని చెప్పను, కానీ ఒక ఫ్యామిలీ ఒక డీసెంట్ హిట్ అయితే చెప్పుకోవచ్చు అన్న. బట్ ఆయన అన్నట్టు 200 కోట్లు రావు కానీ సినిమాకి 100 కోట్లు అయితే పక్కాగా వస్తాను సినిమా. సో ఆయన 100 కోట్లు వచ్చి 200 కోట్లు వచ్చి మనకి హిట్ అవ్వడం కావాలి. బట్ సినిమాని బ్లాక్ బస్టర్ చేసే ఆ రథం మాత్రం ఫ్యామిలీ ఆడియన్సే. వాళ్ళకంటే బ్రహ్మరథం పెట్టారంటే సినిమా 200 కోట్లు కూడా వచ్చేచ్చు. బట్ సినిమా అయితే బోర్ కొట్టలేదు, పక్కా ఫ్యామిలీ ఆడియన్స్కే సినిమా ఇది. నేను జెన్యూన్ రివ్యూ చెప్తాను. నేను టికెట్ పెట్టి, అంటే నా డబ్బులు పెట్టి టికెట్ కొన్నాను కాబట్టి బేసిక్గా నేను సినిమాలు చాలా ఫాలో అవుతాను. లాస్ట్ టైం నేను పరశురామ్ సినిమా చూసింది సర్కారు వారి పాట. అది కూడా చాలా స్లో నరేషన్. నేను హీరోలు ఎవరికి యాంటీ కాదు. విజయ్ దేవరకొండ సినిమా అర్జున్ రెడ్డి చూసి చొక్కాలు చింపుకున్నామని, అప్పుడే దీనికి జెన్యూన్ రివ్యూ చెప్తా. దీనికి వచ్చేసి పరశురామ్ డైరెక్టర్, నరేషన్ అనేది స్లో. సో పెద్దగా ఎక్సైట్మెంట్ అయ్యే సీన్లు ఏం లేవు. మ్యూజిక్ వచ్చేసి గోపి సుందర్, ఇంతకుముందు భలే భలే మగాడివే అవి తీసేది, దానికి అంటే మ్యూజిక్ కొట్టాడు. దీంట్లో ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. అసలు మ్యూజిక్ ఉందో లేదో కూడా నాకు డౌటే, అంటే ఆ రేంజ్లో ఉంది. సినిమా మాత్రం చాలా యావరేజ్గా ఉంటుంది. ఫాదర్ క్యారెక్టర్ ఎలివేషన్ ఏంటి? ఎలివేషన్ అనే పదం మంచిగా చెప్పొచ్చు. ఫాదర్ క్యారెక్టర్ ఎలివేషన్ ఏంటి? ఫాదర్ క్యారెక్టర్ లేదు, ఏది లేదు. అందరూ ఒక జగపతి బాబు వస్తాడు, అక్కడ కొంచెం ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. ఆల్సో జగపతి బాబు సీనియర్ యాక్టర్, అది వేరే విషయం అనుకోండి. సినిమా మాత్రం యావరేజ్గానే ఉంది. నేను వెళ్ళాను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు. సినిమా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నాను, బట్ సినిమా న్యూట్రల్గానే ఉంది. 1 టైం వాచ్. కామెడీ అంటారా? కామెడీలో పెద్ద అసలు లేనే లేదు. మన పక్కన సీట్లో వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు, కాకపోతే మనం బలమీటికి నవ్వాల్సి వస్తుంది తప్ప సినిమాలో పెద్ద అంత స్కోప్ ఏం లేదు. ఫ్యామిలీ స్టార్ అని పెట్టారు కానీ నాకు తెలిసి దానికి ఇంకా 100% జస్టిఫికేషన్ అయితే లేదు. అండ్ యూఎస్లో కొన్ని సీన్స్ ఉంటాయి, దాంట్లో బేసిక్గా విజయ్ దేవరకొండను బాగా అతని విజయ్ దేవరకొండ అంటే న్యాచురల్. ఆ న్యాచురల్ అతని క్యారెక్టర్ని మనము గ్రాస్ప్ చేస్తేనే సినిమాలు హిట్ అవుతాయి. కానీ దీంట్లో ఏదో బల్మీట్కి యాక్ట్ చేయించినట్లు యూఎస్ఏ తీసుకుపోయి పెద్ద పెద్ద కోట్లు వేసి, నాకు తెలిసి అండ్ 1 మోర్ థింగ్ అండి, విజయ్ దేవరకొండ స్లాంగ్ అంటేనే తెలంగాణ. బట్ దీంట్లో అది కాకుండా ఏదో అండి పొండి ఇటువంటివి ఉంటాయి. కేవలం నా ఒపీనియనే చెప్తున్నా. సినిమా మీద నాకు ఎవరి మీద ఎలాంటి కోపం లేదు. నాకు మాత్రం యావరేజ్గానే నచ్చింది సినిమా. పెద్ద 1 టైం వాచ్, సింగిల్. అవుట్ ఆఫ్ 5కి మనం 2.5, 3 ఇవ్వచ్చు. అన్నా ఫ్యామిలీ స్టార్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే సినిమా చూసిన తర్వాత నాకు కళ్ళ నుంచి ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఎమోషన్స్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు అన్న. ఎమోషన్ సీన్స్కి చాలా అంటే చాలా బాగా తీశారు సినిమా. అంటే ఇది ఒక సినిమా స్టోరీ, ఈ సినిమా చూడండి అని అయితే నేను ఎక్కడ చెప్పానన్నా. ఎందుకంటే ఇది ఒక మన మిడిల్ క్లాస్ స్టోరీ అన్న. అంటే చూసినప్పుడు అరే ఇది మనకు జరిగింది, లేకపోతే మన ఫ్రెండ్స్కి జరిగింది, మన పక్కన ఇంట్లో ఇలా అయింది కదా, అరే అక్కడ మన చుట్టాలు ఆ రిలేటివ్ అక్కడ అలా అయ్యింది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటామన్నా. సో అలానే ఉంటుంది. నాకు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయిపోయినాం. ఎందుకో తెలీదు, నిజంగా చెప్తున్నా కదా. లో క్లాస్ వాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, హై క్లాస్ వాళ్ళు కానీ, అన్ని క్లాస్ వాళ్ళు కలిసిమెలిసి చూడాల్సిన సినిమా నా ఫ్యామిలీ స్టార్. ఇంకోటి ఫైటింగ్స్ ఉన్నాయన్న, ఐరన్ అయి వంచాలా ఏంటి? స్టార్టింగ్ సీన్ ఉంటుంది అన్న, స్టార్టింగ్ ఒక ఫైటింగ్ సీన్, మళ్ళీ ఎండింగ్లో కూడా ఫైటింగ్ సీన్ పెట్టింది చూడండి. ఆ ఫైటింగ్ సీన్స్ అయితే పిచ్చెక్కిపోతారు. ఫైటింగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్కి ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీకి కామెడీ ఉంది, ఎంజాయ్కి ఎంజాయ్ ఉంది, అన్నీ ఉన్నాయన్న. మామూలు డైలాగ్స్ కాదన్న. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. లాస్ట్ టైం ఎప్పుడో ఖుషి వచ్చింది, దానికి ఏదేదో అన్నారు కదా, అన్న మాటలు అన్నిటికీ రివర్స్ ఈ సినిమా అన్న. నిజంగా ఈ సినిమాలో యాక్టింగ్, అతని యాక్టింగ్ నేను ఫిదా అయిపోయినా. అంటే గీతా గోవిందం అంటున్నారు. గీతా గోవిందం కూడా సేమ్ డైరెక్టర్, సేమ్ మొత్తం, కానీ స్టోరీ డిఫరెంట్. అది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే. ఇప్పుడు హాలిడేస్ వచ్చింది, మీ పిల్లల్ని కానీ, మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని కానీ, గ్రూప్స్ కానీ, మన ఏమంటారు ఊర్లోకి వెళ్తే జాయింట్ ఫ్యామిలీ ఉంటారు. ఆ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి థియేటర్లకు వెళ్ళి మంచిగా నవ్వుకుంటారు, ఏడుస్తారు, బాధపడతారు. అంటే మన ఫ్యామిలీ స్టార్ ఒకడు ఉంటాడు, అంటే అతను అన్ని బాధ్యతలు అతనే చూసుకొని, అరే ఈ బిల్లు కట్టాలి, ఫస్ట్ డేట్ వచ్చింది, ఈ బిల్లు కట్టాలి, ఆ బిల్లు కట్టాలి అని చెప్పి మొత్తం అతను పడే కష్టం కానీ, ఫ్యామిలీకి ఎవరైనా వస్తే తనే ముందుండి అడ్డుకొని అంత ఫైటింగ్ చేయడం కానీ, అంటే ఫ్యామిలీకి అండగా నేను ఫ్యామిలీ స్టార్ అని ఎప్పుడు అతను అనుకోరు. కానీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రతి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ స్టార్ ఉంటారు కదా, వాళ్ళ గురించి తెలుసుకొని బాధపడ్డం, అరే ఇంత కష్టపడ్డా ఇలా చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోయినా అన్న. ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్కి అయితే మైండ్ దొబ్బిందన్న. అంటే అరే ఇది ఎక్కడ ట్విస్ట్ రా బాబు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సో సినిమా ఓవరాల్గా చాలా బాగుంది అన్న. హీరోయిన్ యాక్టింగ్ మామూలుగా చేయలేదు. యాట్రిక్ సినిమా అనుకోవచ్చు. ముందు 2 సినిమాలు హిట్ అయినాయి, ఈ సినిమా కూడా హిట్ అయిపోయింది. అంత బాగా యాక్ట్ చేసిర్రు.
ఆ కళ్యాణి వచ్చా సాంగ్ మాత్రం నాకు ఈగర్లీ వెయిట్ చేసిన ఫైనల్లీ అయితే థియేటర్లో అయితే చూసేసిన అన్న. సో అన్న ఏ సీన్కి ఏడుపు వచ్చిందంటే ఏం చెప్తామన్న, లాస్ట్లో ఫ్యామిలీ కలుస్తాం కానీ వాళ్ళ వదిన అన్న మాటలు కానీ అప్పుడు కానీ చెప్తా డైలాగ్ అంటే పిల్లల్ని కూర్చోబెట్టి ఇది స్కూల్లో కానీ ఇక్కడ కాలేజ్లో ట్యూషన్స్లో మీకు ఎక్కడ నేర్పియారు, ఇది ఒక ఫ్యామిలీ లెసన్ నేను నేర్పిస్తున్నా చూడండి అని చెప్పి ఒక జరుగుతుంది చూడండి. ఆ ఇన్సిడెంట్ కానీ అరే ఇది కదా ఇలా పిల్లలకి నేర్పించాల్సిన ఈ విధానం ఇది కదా అని చెప్పి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే సినిమా అనేది నాకు చాలా బాగుంది. విజయ్ దేవరకొండని హీరోగా చూడలేదు నేను, అంటే మా అన్నలాగా మా బాబాయ్ లాగా మా పెద్దనాన్నలాగా మా తమ్ముడిలాగా ఇలా మా ఇంట్లో మనిషిలాగా చూసుకొని నాకు అలా కనెక్ట్ అయిపోయినా నేను సినిమాని. సో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా థియేటర్లో ఉంది, మీరు అందరు చూడండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. అన్న రేటింగ్ అంటారా, నేనైతే అసలు ఈ సినిమాకి రేటింగే ఇవ్వనన్నా. అంటే రేటింగ్లు ఇచ్చే సినిమా కాదన్న ఇది, మనం ఎవరన్నా రేటింగ్ చేయడానికి సినిమా వేరే లెవెల్ ఉందన్న. 1 year బ్యాక్ వైజాగ్లో రుచికొండ గురించి మాట్లాడుకున్నాం, ఈ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటాం. అంత బాగుంది, అంత న్యాచురల్గా చేశాడు. నిజంగా న్యాచురల్ స్టార్ నాని బిరుదు అయితే మాత్రం మనోడు కూడా వర్తించే అవకాశం అయితే మాత్రం చాలా 100% ఉంది. నిజంగా ఇది అతిశయోక్తిగా చాలా బాగుంది. అలాగే హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి. ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారి ఎంట్రన్స్, ఆ కన్ను ఆ గ్లాస్ ఎలా అయితే సూపర్గా ఉంటుందో ఈ హీరోయిన్ కూడా మృణాల్ ఠాగూర్ కూడా అంత బాగుంది. అలాగే డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మనం నార్మల్గా జై శ్రీరామ్ అన్నప్పుడు మనం ఆనందం ఏదో సంతోషంతో ఊగిలాడినట్టు మనం అంటాం. అలాగే పరశురామ గారికి కూడా జై పరశురామ్ అనాలి. ఈ సినిమా చూసిన నాకు అలా అనిపించింది, అదే ఆనందం. ఆ ఫ్యామిలీని గుర్తు చేసింది. చిన్నప్పటి నుంచి మన డాడీ ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని గుర్తు చేసిన సినిమా నాకైతే మాత్రం ఫ్యామిలీని నిజంగా సూపర్గా. ఒక డబ్బున్నోడు ప్రాబ్లం వచ్చిందంటే వాడుకున్న కరెన్సీతో పవర్ను ఉపయోగిస్తాడు, అదే ఒక కామన్ మ్యాన్కి ప్రాబ్లం వస్తే వాడు పవర్ను ఉపయోగిస్తాడు. నిజంగా ఈ ఫ్యామిలీ మ్యాన్ సూపర్ అయితే సినిమా. అలాగే దిల్ రాజు గారు 21వ సినిమా అయితే మాత్రం 21 సంవత్సరాల తర్వాత సేమ్ అదే టీటీకి సినిమా అయితే రిలీజ్ అయింది. నిజంగా ఇప్పుడు వరకు ఎలాగైతే కొట్టుకు వచ్చారో ఇప్పటి నుంచి ఈ ఫ్యామిలీ స్టార్ తర్వాత 25 ఏళ్ళు కొట్టుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిల్ రాజు గారికి విష్ ఆల్ ది బెస్ట్ సార్. ఇంకా ఏమన్నా అడగండి. ఈ మొత్తం తగ్గిపోయింది, యాటిట్యూడ్ కాదు, అంతా మేడం అన్నట్టే. కానీ వైలెన్స్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. లాస్ట్ ఈ సినిమాలో హైలైట్స్ జగపతి బాబు గారు, అలాగే ఫాదర్ రోల్గా, అలాగే ఫస్ట్ వచ్చిన ఎస్ సెకండ్ హాఫ్లో కామెడీ అయితే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది, సూపర్గా ఉంది. లాస్ట్ ఇంకోటి అయితే మీ అందరికీ చెప్తున్నా, మీరు సినిమా చూడండి అడిగేసి వాడు చెప్పిన టెలికాస్ట్ చేసేసి తమ్నైల్లో బాగోలేదని రాసేస్తే సినిమా సంకన ఆగిపోద్ది. అలా రాయకండి, బాగున్నాను బాగా రాయండి. ఆల్ ది బెస్ట్, బాయ్, థ్యాంక్ యూ. లేదు ఇద్దరికి ఒకటి డైరెక్టర్, కానీ ఇక్కడ ఫ్యామిలీ విలువలు ఉన్నాయి. అక్కడ ఫ్యామిలీని వాడు కాపాడుకుంటూ వాడి విలువలు గీతా గోవిందం. ఇక్కడ మాత్రం ఫ్యామిలీకి సంబంధించి అక్కడ ఉన్నది ఒక నాన్న అమ్మ దగ్గర ఆగిపోయాడు, ఇక్కడ బామ్మ అమ్మ వదిన పిల్లలు అలా ఎమోషన్స్ అయితే చాలా బాగున్నాయి. If you want to find the man Govardhan, please go and watch the movie The Family Star. ఇప్పుడు సినిమా హిట్ అని ఐరన్ రాడ్ వంచాలా, వాడు టికెట్ ఎందుకు కాదు ఐరన్ రాడ్ వంచేసిన పట్టుకుని కొట్టినారు, అర్థమైందా? ఏమి మళ్ళీ వంచలేను, టిఫిన్ కూడా తినలేదు. సో పేజ్ నెంబర్ 46 సినిమా హిట్, అర్థమైందా? ఒక మిడిల్ క్లాస్కి అనుకోకుండా డబ్బు వస్తే ఎంత బల్బు ఉంటుందో అందులో ఆ బల్బు చూపించాడు. పాయింట్ నెంబర్ 1, అందుకే డబ్బు ఎవరికి రాలో వాళ్ళకే వస్తుంది. పాయింట్ నెంబర్ 2, నవ్వకాయ స్వామి సీరియస్గా చెప్తున్నా నేను, అది సీరియస్నెస్గా కామెడీ తీసుకుంటే ఎట్లా మీరు. సో ఇంకో విషయం ఏంటంటే CEO ఎథిక్లెస్ ఓరోలేనితనం రాజా, అర్థమైందా? సో మృణాల్ ఠాకూర్ గారి యొక్క పర్ఫార్మెన్స్ అండ్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ భయా నువ్వు మైక్ పట్టుకో, ఈ వాస్తు ప్రకారం సినిమా హిట్ అవుతుంది, నీ రివ్యూస్ కూడా బాగా వస్తాయి. సో ఇది ఒక సిచ్యువేషన్. సో ఇలాంటి సిచ్యువేషన్లో నాకు గుర్తుకొచ్చింది, నాకు కూడా ఏవండి అని అనిపించుకున్నా కానీ బట్ నా మృణాల్ ఠాకూర్ లేదయ్యా, ప్లీజ్ మీ ఛానల్ ద్వారా నా వెతికి పెట్టండి. సో ఈ ఒక్క వర్డ్ కోసము ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వస్తారు, ఇట్స్ మై గ్యారంటీ. మూవీ 70 CR కలెక్ట్ చేస్తుంది, నిజంగా మూవీ సూపర్ డూపర్ హిట్. इन केस कैमरामैन इनको एडिट करो, इनकी फैमिली नहीं है, इसका इन्हें फैमिली లేదు అందుకే బాలేదని అంటున్నారు. ఒకవేళ ఇది ఫ్యామిలీ యూనిట్ అంటే వాళ్ళు ఫ్యామిలీలో చాలా బాధలు పడి ఉంటారయ్యా, ఫ్యామిలీ వాళ్ళని తొక్కేసి ఉంటుంది.
ఎస్ ఆఫ్ కోర్స్, అందుకే నేను కామెడీలో చెప్తున్నా. ఎమోషన్ ఉంటుందయ్యా, ఎమోషన్ అనేటువంటిది టాయిలెట్ లో ఫ్లష్ లాంటిది. వాసన పోదు, అది పోతుంది కానీ వాసన పోదు. అర్థమైందా భయా? సినిమా హిట్ భయా. ప్లీజ్ దయచేసి ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ ఇట్స్ అ ఫ్యామిలీ స్టార్ అన్నట్టు. ఓకేనా? మూవీ డైలాగ్ ఏవండి అని పిలిపించుకోవాలనిపిస్తుంది నాకు కూడా, బట్ నీతో కాదు. అర్థమైందా? నీతో కాదు, ఈయనతో కాదు. నేను అలాంటి కాదు. అర్థమైందా? నో నో నో, ఐఎమ్ నాట్ వెల్. సో ఇందులో ఆయన పేరు వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ గారి యాక్షన్ కూడా బాగుంటుంది. వెన్నెల కిషోర్ ఉంటే ఒక సీరియస్ యాక్టింగ్ ఉంటుంది. వెన్నెల కిషోర్ ర్యాగింగ్ ఉంటుంది, దాని తర్వాత వెన్నెల కిషోర్ మీరు ర్యాగింగ్ చేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మూవీస్ గుడ్. దయచేసి కానీ ఒకటి నాకు డౌట్ వచ్చిందయ్యా. ప్రొడ్యూసర్కి ఫోన్ చేసిన, సార్ 2 జిల్లాల మనుషులు వచ్చి కొడతారని అన్నారు కదా, మరి 40 మంది తప్ప ఎక్కువ రాలేదు కదా. నేను అడిగా, వాళ్ళకు ఫ్రీ బస్ పథకం లేదు, వాళ్ళు వచ్చేలోపు లేట్ అయ్యింది, ఈ లోపు సినిమా బాక్స్ ఆఫీస్ లో వచ్చింది అన్నారు. అంతే, డోర్ మూసుకొని వచ్చేసాను నేను కూడా. సో వాళ్ళకు కూడా ఫ్రీ పథకం ఉందంటే వచ్చేసే వాళ్ళు ఎంతమంది వచ్చారు. సో ఆ విధంగా. సో వెరీ నైస్ మూవీ అండి. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తాయి, కొన్ని డ్రింకులు షేక్ చేసి తాగాలి. బట్ ఫ్యామిలీ స్టార్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ షేక్ అయిపోతాది. నిజంగా సినిమా బాగాలేదు అంటున్నారు అన్న, నిజం అన్న. రే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్న. లైగర్ ఫ్లాప్ అయింది, ఓకే, నేను కూడా చెప్పినా లైగర్ బాగాలేదని, కానీ ఇది కూడా బాగాలేదంటారు. ఎందుకురా? అరే విజయ్ దేవరకొండ ఇండస్ట్రీని ఏలడానికి వచ్చినాడు, ఏళ్తాడు. అర్థమవుతుందా? కొడితే కొట్టాలరా కొండకి. విజయ్ దేవరకొండకి ఇంకా అడ్డు లేదురా, అంతే అంతేనా? అరే ఉన్నానా అమ్మ ఉండు. అర్జున్ రెడ్డి ఒకటోది. రెండోది గీత గోవిందం పెట్టుకున్నా, స్టైల్ ఉన్నావు. గీత గోవిందం ఒక రేంజ్ లో ఇటు కొట్టిండు. ఇప్పుడు ఇది ఏందన్నా అన్న బాగాలేదంటున్నాడు అన్న. ఒక పాప అయితే లాగ్ ఉంది. ఏం లాగ్? అరే ఫ్యామిలీ స్టోరీని చూపిస్తే లాగ్ అనికి. అరే ఇంట్లో స్టోరీలు డైలీ లాగ్ కాకుండా ఏముంటుంది? అరే అమ్మాయి ఏముంటుందో లాగ్ ఉందంట అన్న సినిమా. నాకు ఫ్యాన్స్ ఉన్నారు, అది ప్రేమలో కోపమో తెలియదు. ఏదో చెట్టి ప్లేస్ చెప్పేస్తారు, నాకు ఫ్యాన్స్ ఉన్నారు, కానీ లాగ్ ఉందండి అన్న. నాకు ఎట్లా బాధ వేస్తారు చెప్పన్నా? అరే ఒక హీరోని నిజంగా కొన్ని విషయాల్లో డబ్బులు గిబ్బులు అవి ఇవి అని చెప్పి మిడిల్ క్లాస్ వాళ్ళ స్టోరీలు తెలుసుకొని స్టోరీలు రాసేస్తారా, జీవితాలు తెలుసుకొని ప్రేమించి వదిలేస్తారా అన్న మిడిల్ క్లాస్ వాళ్ళని కాదా? ఒక దేశం మీద అన్నిటికంటే నష్టపోయేది ఎవడంటే ఒక మిడిల్ క్లాస్ అన్న. అవునా కదా? చెప్తున్నా, ప్రపంచం గురించి చెప్తానా, దేశం రే మామా. అరే స్టార్టింగ్ మృణాల్ ఠాకూర్ నుంచి ఎండింగ్ ఎవరన్నా కామెడియన్ వెన్నెల కిషోర్ వరకు చెప్తా. వెన్నెల కిషోర్ రే మామా ఫేక్ అనకు. సినిమా ఇటు బాగుంది, స్టోరీనికి ఏ సినిమా అడుగు చెప్తా, బరాబర్ అడుగు చెప్తా. ఏది మా సినిమా నేను చూడకుండా, అరే ఇంతవరకు నా జిందగీలో సినిమా చూడకుండా మాట్లాడింది స్టైల్ మామకి అట్లాంటి ట్రిక్స్ ఏ ఉండవు. బరాబర్ సినిమా చూసినా వాళ్ళ ఫేక్ అంటే మళ్ళా మామ ఫేక్ అంటే అరే నాది కూడా నువ్వే అంటే అరే మామ ఇది నాది మామ. ఫేక్ అంటే విజయ్ దేవరకొండ చాలా బాగుంది సినిమా. చెప్తా, అర్థమైందా? సినిమాలో ఇంటర్వెల్ ఎత్తుకోవాల పరిస్థితి ఏర్పడింది ఆ కామెడీకి. అర్థమైందా? అంత బాగుంటది సినిమా. ఇంటర్వెల్ అప్పుడు ఏముంది సీన్ చెప్పు. నేను ఫేక్ అంటున్నావు, సీన్ చెప్పు. కెమెరామ్యాన్ బ్రో, కెమెరామ్యాన్ ఫోకస్ కరో. డూప్లికేట్ కళ్ళదాలు, డూప్లికేట్ కామెడీ అన్న. సెకండ్ హాఫ్ లా వెన్నెల కిషోర్ ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి ఎంత డిఫరెంట్ అన్న. సెకండ్ హాఫ్ లో ఫారెన్ పోతాడు, ఫారెన్ పోతాడా కూడా సుక్కు మింగే నువ్వు అన్ని తీసి పాడే దయ్యం పడినట్టు తీసి పాడేస్తా. చాలా మంది ల్యాగ్ అంటున్నారు, సినిమా ల్యాగ్ కాదు, ఫ్యామిలీ స్టోరీస్. దిస్ ఇస్ ద ఒరిజినల్ స్టోరీ. అరే మా అన్న ఇప్పుడు కూడా డబ్బులు వేస్తున్నాడు బ్రో, నాకు నెలకు 5,000 ఫీజు కట్టుకోవడానికి డబ్బులు వేస్తున్నాడు బ్రో. ల్యాగ్ అంటున్నారు బ్రో, మెంటల్ వేసిపోతుంది. లేదు బ్రో బాధ.
నిజమైన స్టోరీని లాగ్ అంటే ఎట్లుంటది తెలుసా? ఉండనా కలతలు పెట్టుకుంటా అన్నా ఉండనా అది కుర్చీ కావాలని అన్నా ఉండనా నేను చెప్తా మళ్ళా నోట్లో నుంచి ఎవడు వాడు నీకు ఫ్యామిలీ లేదా? లైగర్ ఫ్లాప్ తర్వాత టైగర్ లా వచ్చిండు మా విజయ్ దేవరకొండ అన్న. చెప్పిండు మంచి చెప్పిండు నిజమైన మాట. టైగర్ లా వచ్చిండు మా విజయ్ దేవరకొండ అన్న. లైగర్ మా అన్న దగ్గర ఉంది కారు, ఇప్పుడే చూశాను భయ్యా ఫ్యామిలీ స్టార్. చాలా నేర్చుకో. అన్న పేరు శివ, ఈ సినిమాలో ఉంది విజయ్ దేవరకొండ. అవా అన్న పేడ ఆర్టిస్టా? పేడ ఆర్టిస్టా చెప్పి ఎంత ఇచ్చినావు? మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమా చూడాల్సిన సినిమా ఇది. సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్. అమ్మాయి అయితే ఏమని తెలుసా ఇందాక బాగుందంట. డైరెక్షన్ నిర్గదీసింది భయ్యా పరశురాము. విజయ్ దేవరకొండ మెంటల్ గా కోమాగా ఇంకో ఇప్పుడే చూశాను భయ్యా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సూపర్ స్టార్. విజయ్ దేవరకొండ స్టిల్ ఒక్క స్టిల్ కొట్టనా అన్న కొడతారు. విజయ్ దేవరకొండ స్టిల్ కొట్టనా ఒక్కసారి. ఇది అర్జున్ రెడ్డి అన్న, ఇది అర్జున్ రెడ్డి అన్న నాకు తెలుసు. ఇట్స్ క్వైట్ ఆపోజిట్ అర్జున్ రెడ్డి ఫ్యామిలీ స్టార్. గీత గోవిందం స్టైల్ ఒక్కసారి గీత గోవిందం స్టైల్ భయ్యా ది ఫ్యామిలీ స్టార్. స్టోరీ తగ్గ టైటిల్. ఎందుకంటే ఈ రీసెంట్ వచ్చిన సినిమాల్లో నాకు చాలా బాగా అనిపించిన టైటిల్ ఫ్యామిలీ స్టార్. ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తాడు అనే దాని గురించి చూపించడం అయితే జరిగింది సినిమాలో. బట్ ఈ సినిమాలో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఫ్యామిలీ అంటే మనది, మనం అని అనుకునే ఒక వ్యక్తి కథ ఇది. బట్ బయట ఈ మధ్య ఉన్న సమాజంలో అలాంటి పర్సన్ చాలా రేర్ ఉంటున్నారు. నాది నేను అనుకునే జనాల మధ్యలో బతుకుతున్నాం మనం. దీన్ని వాళ్ళు గుర్తు చేయడానికే ఇలా ఉండాలి, మన ఫ్యామిలీ అనే ఫీల్ అవ్వాలని సినిమా తీసినట్టున్నారు. బట్ ఇందులో నాకు నచ్చని పాయింట్ మెయిన్గా ఏంటంటే స్టోరీ. ఆల్రెడీ చూసిన స్టోరీలే దాన్ని ఇంప్లిమెంట్ చేసి క్యారెక్టరైజేషన్ మార్చి సేమ్ అలాగే తీస్తే చూడ్డానికి మేమేం పిచ్చోళ్ళం కాదు. ఫస్ట్ థింగ్, సినిమాలు చూస్తాం, పిచ్చి మాకు సినిమాలు అంటే. కానీ ఏది పడితే అది తీస్తే, చూసిందే చూపిస్తే చూసే అంత ఇదిలో అయితే మేము లేము. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇందులో మెయిన్గా చెప్పాల్సింది విజయ్ దేవరకొండ గారి లుక్స్. మృణాల్ ఠాకూర్ ఉంటుంది భయ్యా, ఆసమ్. మేడం అంతే నిజంగా చాలా బాగా చూపించారు. కొన్ని ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ చాలా బాగుంది ఈ సినిమాలో వాళ్ళది. ఇంకా మెయిన్గా చెప్పాలి, ఇందులో సాంగ్స్ ఉన్నాయంటే ఉన్నాయి. ఒక్క సాంగ్ కూడా కనెక్ట్ అయ్యేలాగలేదు. ఓ సాంగ్ బాగా కనెక్ట్ అయింది, ఎప్పుడు వస్తుంది అని చూసా. తీరా చూస్తే శుభం పడ్డ తర్వాత వచ్చింది భయ్యా. నేను అప్పుడే ఫీల్ అయ్యా, అరే వీళ్ళు ఇట్లా ప్లాన్ చేశారంటే సాంగ్ మధ్యలో వచ్చేస్తే ముందే వెళ్ళిపోతారని చెప్పి లాస్ట్ వేశారు కదా అని అనుకున్నా. ఆ సాంగ్ కూడా ఎలా అనిపించింది అంటే నాకు ఏదో ఒక షాపింగ్ మాల్కో, ఒక బ్రాండింగ్కో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా, ఈ కళామందిర్, కేఎల్ఎం, లైక్ ఇలాంటి వాటికి సేమ్ అలాగే అనిపించింది. ఆ డ్రెస్సింగ్ కానీ, ఆ డ్యాన్సులు కానీ, ఇవంతా. ఇంకోటి ఇందులో నేను మెయిన్గా గమనించింది ఏంటి అంటే పరశురామ్ గారు తీసుకున్న క్యారెక్టరైజేషన్స్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్లా తీయాలన్నది వాళ్ళ మోటివ్. బట్ అది అలా అనిపించలేదు, చాలా బోరింగ్గా అనిపించింది అన్న నాకైతే. సో ఏంటంటే మెయిన్గా థియేటర్కి రండి, సినిమాలు చూడండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. సక్కు బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకి వచ్చే టైం ఏంటి? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.